కలలతో నిండిన కాలద్వీపం అనే రంగుల అడవిలో టిటో అనే మెల్లగా కదిలే కాని మంచి మనసున్న తాబేలు ఉండేవాడు. టిటో ఎప్పుడూ నెమ్మదిగా కదిలేవాడు, కాని ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించేవాడు. పువ్వుల సువాసనను ఆస్వాదిస్తూ, స్నేహితులకు సహాయం చేస్తూ, సూర్యాస్తమయాన్ని చూసుకుంటూ జీవించేవాడు. ఇతర జంతువులు అతనిని చూసి నవ్వుతూ, నీవు ఎంత స్లోగా ఉన్నావు, మోడరన్ కాదు అని కామెంట్లు పెట్టేవారు. ఫాస్ట్గా పోతేనే ఎక్కువ పని అయిపోతుంది అని వేగంగా మాట్లాడే గిలిగిత్త రిక్కీ అన్నాడు. ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. టైమ్ స్వాపింగ్. అది ఒక మాయాజాల పూదోట. అందులోకి దూకితే భవిష్యత్తు సమయాన్ని ఇచ్చి ప్రస్తుతంలో వేగాన్ని పొందొచ్చు. వేగం కోసం ఎంతోమంది జంతువులు దూకారు, రిక్కీ కూడా. కానీ టిటో మాత్రం అంగీకరించలేదు. నేను వేగంగా కాకపోయినా జీవితం మొత్తాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అన్నాడు. ఆ అడవి అంతా బిజీ అయిపోయింది. ఆటలు, కథలు, సూర్యాస్తమయాలు మాయం. అందరూ దూసుకెళ్తున్నారు. నవ్వులు పోయాయి. టిటో మాత్రం ఓ చిన్న పూదోటను నెమ్మదిగా తినుకుంటూ పెంచాడు. గాయపడిన పక్షికి సహాయం చేశాడు. చిన్న జింకలతో రాళ్లపై పెయింటింగ్ చేశాడు. కథలు చెప్పాడు. ఆ టైం పాండ్లో దూకిన జంతువులు త్వరగా వృద్ధాప్యంలోకి వచ్చాయి. రిక్కీకి తెల్లజుట్టు వచ్చేసింది. శక్తి తగ్గిపోయింది. అడవి నీరసంగా మారింది. ఆనందం పోయింది. ఒకరోజు చిన్న కుర్ర పందినిని అడిగింది, టిటో, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఎలా ఉంటావ్? టిటో నవ్వుతూ చెప్పాడు, నేటికి భవిష్యత్తును తాకట్టు పెట్టలేదు కాబట్టే. నిని ఆ మాటలను అందరితో పంచుకుంది. అందరూ వచ్చి టిటో జీవన శైలిని చూశారు. చిమ్మ చిమ్మ తిట్లలు టిటో మీద కూర్చునేవి. పక్షులు పాటలు పాడేవి. అతడి పూదోట ప్రేమతో నిండిపోయింది. జంతువులు ఒక్కొక్కరుగా టైం పాండ్ను వదిలేశారు. పరిష్కారం టిటో జీవనశైలి అని అర్థం చేసుకున్నారు. రిక్కీ, ఇప్పుడు ముసలివాడు, టిటో దగ్గరకు వచ్చాడు. నీవు చెప్పింది నిజం అన్నాడు. ఎన్ని క్షణాలు కోల్పోయాను. టిటో అతనికి చెట్టుకింద కుర్చీ ఇచ్చాడు. ఇంకా నేటి రోజుంది మృదువుగా అన్నాడు. అడవి మళ్లీ వెలుగులాటలోకి వచ్చింది. టైం పాండ్ ఆరిపోయింది. పువ్వులు పూసాయి. నెమ్మదిగా, హృదయపూర్వకంగా జీవించండి అన్న సంకల్పం జన్మించింది. జంతువులు మళ్లీ ఆటలు ఆడడం, పాటలు పాడటం, కలలు చూడడం మొదలుపెట్టారు. టిటో ఒక మామిడి చెట్టు కింద అడవి పాఠశాల ప్రారంభించాడు. టైం పాండ్ కథను చెప్పేవాడు. నిని అతని సహాయకురాలిగా మారింది. ఒక వర్షపు రాత్రి, ఆకాశంలో బంగారు వెలుగు వెలిగింది. సమతుల్యతకి సంకేతం. జంతువులు దీపోత్సవం చేశారు. టిటోకి వివేకం యొక్క బంగారు ఆకు అనే పురస్కారం ఇచ్చారు. అతడు దానిని పూదోట గేటుకి కట్టాడు. ఇది శాంతిని ఎంచుకున్న ప్రతి ఒక్కరికీ చెందుతుంది అన్నాడు. అడవి మారిపోయింది. వేగంతో కాదు, ప్రేమతో. పక్షులు సైతం మెల్లగా తీయగా పాడేవి. టిటో ప్రశాంతంగా, స్నేహితులతో కలిసి జీవించేవాడు. ఆ కథ కాలాన్ని గౌరవించే జెండాగా మారింది. ఇప్పటికీ చిన్న జంతువులు టిటో పూదోటకు వచ్చి ఆశ నాటుతారు. రిక్కీ ఇప్పుడు కథ చెబుతాడు. నేను తప్పు చేశాను, కానీ ఇప్పుడు నేర్పడానికి ఉన్నాను అన్నాడు. ఆ అడవి ఎప్పటికీ ఆ పాఠాన్ని గుర్తుంచుకుంది. టిటో మాత్రం మళ్లీ నవ్వుతూ అందమైన క్షణాలను జీవిస్తూ ఉన్నాడు.